ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. రాబోయే 48 గంటల్లో మీకు ఇలాంటి అగ్ని పరీక్ష అనేది వస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి వారు, ఎలాంటి వ్యక్తులు, అలాగే ఎలాంటి విషయాలలో మీరు నిజాయితీ పరులు అనేది తెలుసుకోవడానికి ఇది ఒక అగ్ని పరీక్ష. కాబట్టి ఈ రాశి వారికి ఈ ఒక్క సమస్య గండం బయటపడిందంటే వీరికి విపరీతమైన ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఈ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి, ప్రేమలో ఉన్నవారికి స్త్రీ వల్ల వీరికి ఈ విధంగా జరగబోతుంది. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి అలాగే ఆర్ మరియు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులతో ఈ విధంగా జరగబోతుంది. మీరు చాలా షాక్ అవుతారు. వారి వల్ల మీరు ఎంత నష్టపోయారు, ఎలా నష్టపోతున్నారు అనేవి పూర్తిగా ఈ రోజున తెలుస్తాయి. ముఖ్యంగా ఈ 48 గంటల్లో మీకు ఎలాంటి నిజాలు బయటపడతాయి. ఈ ఆర్ మరియు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులతో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, అలాగే వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారు, అలాగే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే ఆర్ మరియు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఒక స్త్రీ వల్ల మీకు ఇలాంటి లాభాలు వస్తున్నాయి అనేవి పూర్తిగా తెలుసుకోవచ్చు. దీని వలన ఇప్పటి వరకు మీలో ఉన్న సందేశాలు అయోమయం మొత్తం తొలగిపోయి ప్రశాంతంగా మారుతారు. అలాగే వీరిద్దరూ మీకు చాలా క్లోజ్గా ఉంటూ, మీకు దగ్గరగా ఉంటూ మిమ్మల్ని ఎందుకు మోసం చేశారు అనేవి కూడా తెలుస్తాయి. మీరు గతంలో మోసపోయారచ్చు, పచ్చి నిజం బయటపడుతుంది. కాబట్టి ఎలాంటి విషయాలలో ఎలా జాగ్రత్త ఉండాలి అనేది ఈ రోజున తెలుస్తుంది. ఈ చుట్టూ ఉన్న వారిలో కొన్ని విచిత్రమైన పరిమాణాలు జరుగుతున్నాయి. అలాగే మీరు ఎవరు ప్రాణం అనుకున్నారో, లేదా వారు నా వాళ్ళు, నా సొంత వాళ్ళు అనుకున్నారు, కానీ వారు మిమ్మల్ని మోసం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అదంతా నటన మాత్రమే. మీతో ఉంటూ, ప్రేమగా ఉంటూ, మీ వారే అనుకునే విధంగా వారు నటిస్తున్నారు. కానీ మీరు తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే మీరు చాలా నిజాయితీ పరులు. ఏదైనా మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. అలాగే మీరు ఎవరినైనా ప్రేమించారంటే, ఇష్టపడ్డారంటే వారిని మనస్ఫూర్తిగా ఇష్టపడతారు, ప్రేమిస్తారు. లేదా ఎవరినైనా ఆకర్షిస్తున్నారంటే వారు నచ్చితేనే ఆకర్షిస్తారు. అలాంటి వ్యక్తులు మీరు. కాబట్టి వారి మనసులో లోతులు మీరు తెలుసుకోలేకపోయారు. అని కొన్ని విషయాలలో మీ అంతరాత్మ ఎప్పుడూ హెచ్చరిక ఇస్తూనే ఉంటుంది, కానీ వారి మాటల్లో పూర్తిగా లీనమై ఉన్నారు. కాబట్టి మీ తప్పులు ఏమిటో తెలుసుకోలేకపోయారు. ముఖ్యంగా వారి మోసాలు అస్సలు గుర్తించలేకపోయారు. ఈ మనసులో ఉన్న హెచ్చరిక ఇప్పుడు ఒక వాస్తవంగా మారబోతుంది. మీరు ఎవరిని పూర్తిగా నమ్మారో వారే మిమ్మల్ని ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరిని మీరు ప్రాణ స్నేహితులు అనుకుంటున్నారో, మీ అభిమాని వారు అనుకున్నారో వారే మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి అసలు స్వరూపం ఈ 48 గంటల్లో నిజమనేది బయటపడుతుంది. వారి స్వభావం ఎలాంటిది, వారు ఏ విధంగా ఉంటున్నారు, వారికి అవసరానికి తీర్చుకోవడానికి మిమ్మల్ని ఉపయోగించుకున్నారు, అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి. మీ మనసును ఒక్కసారిగా కుదిపేసే ఒక సంఘటన జరగబోతుంది, కానీ అది మీ మంచి కోసమే. కొంత సమయం మీరు చాలా బాధపడతారు, ఎన్నో విషయాలు గుర్తు చేసుకొని చాలా కృంగిపోతారు. కానీ భవిష్యత్తుకు మీకు ఇది మంచిదే జరుగుతుంది. ఎందుకంటే ఈ సంఘటన జరగడం వలన ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకుంటారు. ముఖ్యంగా నేను నమ్మింది నిజమా, చూస్తున్నది నిజమా అనేది నిజమనేది బయటపడుతుంది.
మిమ్మల్ని నమ్మించి గొంతు కోసిన వారు, మిమ్మల్ని మోసం చేసిన వారు ఈ 2 రోజుల్లో బయటపడతారు. కాబట్టి ఆర్ మరియు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అనేవి తెలుసుకుందాం. కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, అలాగే ఎవరు ఎలాంటి వారు అనేది ఈరోజు చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు. ప్రశ్నలన్నింటికీ ఈ 2 రోజుల్లో సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు ఈ 2 రోజుల్లో కాస్త మనసు బాధగా ఉన్నా సరే నిజమనేది బయటపడుతుంది. ఆ నిజం మీ జీవితంలో చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి మోసాలు జరగకుండా ఉండడానికి జాగ్రత్త పడతారు. గతంలో బంగారం లాంటి భవిష్యత్తు ఉండడానికి మంచి ఛాన్స్ అనేది వచ్చింది. కానీ వారి మాటలు విని మీరు చేజారించుకున్నారు. ఎందుకంటే మీరు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఈ వర్క్ చేయన్నా వద్దా అని వారు మిమ్మల్ని పక్కదారి పట్టించారు. కాబట్టి ఆర్ మరియు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండవచ్చు. మీరు ఇకపై తీసుకున్న నిర్ణయం చాలా అనుకూలంగా ఉంటుంది. 1కి 4 సార్లు ఆలోచిస్తారు. ఎవరిని పూర్తిగా నమ్మాలి, ఎవరికి నిజాలు చెప్పాలి, అలాగే పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పాలి, చెప్పకూడదు అనేవి అన్ని విషయాలు తెలుసుకుంటారు. గతంలో చేసిన తప్పులు ఇప్పుడు మళ్ళీ చేయకూడదని నిర్ణయించుకుంటారు. అలాగే మీరు కొన్ని విషయాలలో చాలా నష్టపోయారు. ఆ సమయంలో మీతో ఎవరు ఏ విధంగా ఉన్నారు, మీకు ఎవరు తోడున్నారో గుర్తు చేసుకోండి. ఇప్పటి వరకు అనుకున్న సత్యం ఒకలా ఉండొచ్చు, కానీ ఇప్పుడు నిజానికి ఎవరు ఎలాంటి వారు, అసలు నిజం ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. నిజాన్ని భరించే ధైర్యం సింహరాశి వారికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇతరులు ఏ విధంగా ఉంటున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, మీతో ఏ విధంగా ఉంటున్నారో పూర్తిగా ఈ 2 రోజుల్లో అర్థమవుతుంది. ఇకపోతే ఆర్ మరియు ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులు మిమ్మల్ని చాలా మోసం చేశారు. చాలా విషయాల్లో మిమ్మల్ని పక్కదారు పట్టించి మిమ్మల్ని అవమానించేలా, డబ్బు నష్టం జరిగేలా చేశారు. కాబట్టి వారిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండండి. వారిద్దరూ ఎవరో కాదు, మీ బంధువులలో మాత్రమే ఉన్నారు. ఇకపోతే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి లాభాలు వస్తాయో అనేది కూడా తెలుసుకుందాం. ఒక స్త్రీ మీకు కొత్తగా పరిచయం అనేది అవుతారు. వారు మీతో చాలా ప్రేమగా మాట్లాడుతారు, మిమ్మల్ని ఆకర్షిస్తారు. కానీ మిమ్మల్ని ప్రేమించే ఆలోచన మాత్రం వారికి ఉండదు. ఎందుకంటే వారు వివాహమైన స్త్రీ మాత్రమే. కాబట్టి వారి సలహాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో, ఉద్యోగంలో ఎలాంటి విషయాల్లోనైనా వారి సలహాలు మీకు మరింత ఉపయోగపడతాయి. కాబట్టి వారి స్నేహం మీకు చాలా అనుకూలంగా, లాభంగా ఉంటుంది. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు. కొత్తగా ఎవరైనా ప్రేమలో పడ్డారైతే వారితో ఈరోజు రొమాంటిక్గా ఉంటారు, లేదా మనసులో ఉన్న భావాలన్నీ బయట పెడతారు. అదేవిధంగా చాలా సంతోషంగా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో అందరితో ప్రేమగా మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని విషయాలలో చాలా కన్ఫ్యూజ్ కాబట్టి ఎలాంటి విషయాలలో ఏ విధంగా ఉండాలి, సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళినట్లయితే వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రారంభం చేయండి, లేదా ఒక ఆలోచన విధానం అనేది మార్పు తెచ్చుకోండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గ్రహాలు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. కానీ కష్టపడండి, శ్రమించండి, దానికి ఫలితం రెట్టింపు వస్తుంది.